శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకి శని వక్రగమన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. 2024 జూన్ 30వ తేదీ ఉదయం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు 139 రోజుల పాటు శని కుంభరాశిలో వక్రగమనంలో ఉంటాడు. మీ రాశికి 8వ రాశి అష్టమ రాశిలో ఆయన సంచారం ఉంటాడు. అందుకే మీకు అష్టమ శని కూడా జరుగుతూ ఉంటుంది. అది రాబోయే 2025 మార్చి 29వ తేదీ రాత్రి దాకా అష్టమ శని అలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ వక్రగమన సంచారంలో ఆయన జూన్ 30వ తేదీ వచ్చినప్పటికీ ఆయన టేబుల్ దగ్గరికి వచ్చి ఫైల్స్ తీసుకునే సమయం ఎప్పుడంటే జూలై 16వ తేదీ మధ్యాహ్నం 11:19 ఆయన తీసేసుకున్నారు. ఇంకా ఫైల్స్ స్టడీ చేస్తున్నాడు. ఈ వీడియో చేసే సమయానికి ఇంకా జడ్జిమెంట్స్ ఇస్తాడు. పాపకర్మలు చేసిన వాళ్ళకి కొంచెం శిక్షలు, పుణ్యకర్మలు చేసిన వారికి అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తాడు. ఇవి ఎప్పటి నుంచి ప్రారంభం చేస్తాడు? రేపటి నుంచే జూలై 19వ తేదీ రాత్రి 11:11 భారత కాలమాన ప్రకారం ఫలానా వ్యక్తికి ఇది, ఫలానా వ్యక్తికి ఇది అంటుంటాడు. కనుక ఆయన మొత్తం 139 రోజుల పాటు అదే కూర్చోడు. మధ్య మధ్యలో కాఫీ తాగాలి, టిఫిన్ తినాలి, పొరాటా తినాలి, కొంచెం నిద్రపోవాలి, కొంచెం వాకింగ్ చేయాలి, ఇవన్నీ చేయాల్సి ఉన్నాయి. కనుక ఆ మొత్తం 4 పీరియడ్స్ ఉంటాయి, 4 స్టేజెస్. ఈ 4 స్టేజెస్ నేను చెప్తాను. మొత్తం మీకు 8వ స్థానాల్లో అంటే ప్రతి విషయంలో కూడా బ్రేక్స్ ఉంటాయి. సరే, ఎక్కడ బ్రేక్లు ఉన్నా ఏమున్నా ముందు నేను చెప్పేటువంటి ఈ పాయింట్ ఏ అంశాల్లో జాగ్రత్తలు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మొదటి స్టేజ్ ఎప్పుడంటే జూలై 19 రాత్రి 11:11 నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మైండ్ అంతా చాలా వరకు పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటుంది. ఏం చేయడానికి తోచదు. ఆ టైంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో మీకు అర్థం కాకుండా ఉంటుంది. అంటే చాలామంది అంటారు, మైండ్ ఆబ్సెంట్ అండి, ఏం చేయాలి, తల బొప్పి కొడుతుంది, ఈ పనులకి పిచ్చి పడుతుంది. కొంతమంది తరచుగా కాఫీలు తాగుతుంటారు, కొంతమంది చాయ్ తాగుతుంటారు, కొంతమంది ఆ బాధలు తట్టుకోలేక మద్యం సేవించేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆ టైంకి విసుగు పుట్టేదని ఉద్యోగం రాజీనామా చేసేవాడు ఉంటారు. పై అధికారుల దెబ్బకు తట్టుకోలేక, ప్రక్క ఉద్యోగుల దెబ్బకు తట్టుకోలేక ఈ ఉద్యోగం నేను చేయలేను రా బాబు, డైలీ వెళ్ళలేకపోతున్నానని తొందరపడకండి, తొందర పడవద్దు. జూలై 19వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి వరకు తొందరపడి ఉద్యోగాలు రాజీనామా చేద్దాం, అక్కడ రాజీనామా చేద్దాం, ఏదైనా క్విక్ డెసిషన్స్ పనికిరావు. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలా, ఇస్తారు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉంటాయి, మీ ఇబ్బందులు మీకు ఉండొచ్చు, వారి మీద యాక్షన్ తీసుకుందామను. లేకపోతే మీకు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం వచ్చిందనుకో, అదేం చేస్తుందని చెప్పి కామ్గా ఉండకూడదు. అది హై బీపీ కావచ్చు, లో బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ టు కన్సల్ట్ ఏ గుడ్ డాక్టర్. ఆ డాక్టర్ దగ్గరికి పోవాలి, వారు చెప్పిన మందులు మీరు తీసుకోవాలి. శరీరపరంగా ఎలాంటి చిన్న అవలక్షణం కనపడినా తాత్సారం చేయవద్దు, అది గుర్తు. ఇక 2వ పాయింట్ ఎప్పుడంటే ఆయన 2వ స్టేజ్ ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 భారత కాలమాన ప్రకారం ఐఎస్టీ, అక్కడి నుంచి ఆగస్టు 30వ తేదీ అర్ధరాత్రి వరకు సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో మాట్లాడే ప్రతి మాట చాలా వరకు మృదువుగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. మీరు మాట్లాడుతుంటే ఎదుటివారు ఇంకాసేపు మాట్లాడండి మహానుభావ అని రిక్వెస్ట్ చేసే విధంగా ఉండాలి. అంతే తప్ప గ్లాసులో గోలికాయలు తిప్పుతుంటే గడగడగడ శబ్దం వస్తుంటుంది, అలా ఉండకూడదు. మీరు మాట్లాడుతుంటే ఎదుటివాడు లేచి వెళ్ళిపోకూడదు. ఒక్కోసారి మీరు ఆవేశంగా మాట్లాడవచ్చు, లేదా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే చాలా వరకు చాలా జాగ్రత్తగా పద్ధతిగా స్టోరీ చెప్పినట్టుగా ఉండాలి. అలా కాకుండా ఎక్కడో చెప్పి అక్కడ కట్ చేసి ఎక్కడో చెప్పి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి అడ్డదిడ్డంగా ఉంటే అవతల వాడు విసుక్కుంటాడు. దీనికి తోడు
డబ్బు లెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటుగా తప్పు పడవచ్చు. కరెన్సీ విషయంలో తప్పు జరగవచ్చు. మీరు వేసేటప్పుడు కూడా 10,400 రాయిపోయి 1,400 రాస్తారు. తేడా వచ్చేస్తుంది. ఆ ఫిగర్స్ సంతకం పెట్టేస్తారు. దీనివల్ల చాలా సమస్యలు ఉంటాయి. నేత్రాలు కుడి కన్ను కావచ్చు, ఎడమ కన్ను కావచ్చు. ఒకసారి ఇట్లా అన్నప్పుడు పొరపాటున ఇది ఇక్కడ తగిలిందనుకోండి, అయిపోయినట్టే. పిల్లలు ఎత్తుకుంటారు, ముద్దాడుతుంటారు. ఆ పిల్లల చేతిలో ఏదో స్పూను లేదో ఏదో పెన్ను ఉంటుంది. నా బుజ్జి అనేది వాడు గుచ్చుతాడు. జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఎవరైనా కంటి ఆపరేషన్ చేసుకునేవారు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళైనా ఆ డాక్టర్ గారు చెప్పాయా జాగ్రత్తగా చూడండి స్వామి, సర్వేంద్రియానం నయనం ప్రధానం, అది పోతే చాలా కష్టం. కనుక ఆ సమయంలో డాక్టర్ గారు చెప్పినట్టు శస్త్రచికిత్స చేస్తే వారు ఎంతవరకు జాగ్రత్తలు ఇస్తే అలా అన్ని జాగ్రత్తలు. వెంటనే 2 రోజుల కంగానే అదేనా పీక్ అవతల పారేయటం ఇలాంటివి మాత్రం చేయకూడదు. కంటి విషయంలో, పంటి విషయంలో, మాట విషయంలో, ఫైనాన్స్ విషయంలో జాగ్రత్త ఉండదు. కోపతాపాలు ఎక్కడ తావు ఇవ్వకూడదు. ఇది నెక్స్ట్ ఏంటంటే 3వ స్టేజ్. ఇది సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 9:35 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇదంతా కూడా ఇది డబ్బు సంబంధించిందే, కంటికి సంబంధించిందే, పంటికి సంబంధించిందే, ప్లస్ ఎక్స్ట్రా ఒకటి పడుతుంది. తోబుట్టువులు వాళ్ళ విషయాలను కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హడావిడిగా ఏదో తోబుట్టువులు వచ్చారు కదా సరదాగా అందరూ కలిసేసి ఏదో విహారయాత్రలకు పోదామనో లేకపోతే సినిమా ప్రోగ్రామ్స్ వేద్దామనో ఏదో కొంచెం వరకు కృషి చేద్దాం అనుకుంటారు. కానీ మంచిదే కృషి చేయటం. కానీ దానివల్ల ఏమవుతుంటే ఒక్కోసారి మీలో మీకు ఎక్కడో తేడా వచ్చేసి ఒక మాట మాట్లాడి ఇంకో మాట మాట్లాడి ఒకరికి మాట్లాడి ఇంకొకరికి అర్థం కాక మనస్పర్ధలు సమయం పెరిగి జుట్టు పట్టుకునేటువంటి సమయాలు కూడా వస్తాయి ఈ టైంలో. ఆ టైం ఇప్పుడు సెప్టెంబర్ 13 నుంచి 26 మధ్యకాలంలో తోబుట్టులో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి విషయాల్లో ఇతర విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చివరిగా 4th స్టేజ్. అది ఎప్పుడంటే అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12:42 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు. దిస్ ఈజ్ 4th స్టేజ్. అవతల ఇంకా నవంబర్ 6 తర్వాత ఇంకో 9 రోజులు ఆయన పెట్టేవాడు సర్దుకుంటాడు. ఈ 4th స్టేజ్లో ముఖ్యంగా మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారం, మీ ఆరోగ్యం, వాహనం, ఇల్లు కొందామనో, ఇల్లు అమ్ముదామనో, లేకపోతే ఇల్లు ఖాళీ చేద్దామనో, లేకపోతే వెహికల్ అమ్మేద్దామనో, కొత్త వెహికల్ తీసుకుందామనో, పాత వెహికల్ తీసుకుందామనో, వెహికల్ డ్రైవింగ్లో లోపాలు ఉంటామో, తల్లి మీద మమకారం పెంచుకొని ఒక్కోసారి మా అమ్మ ఒక్కతే ఉంది ఎట్లా అని చెప్పి ఉద్యోగం రాజీనామా చేసేవాళ్ళు ఉంటారు. మా అమ్మ ఒక్కతే అని. అసలు ఉద్యోగం దొరకటమే కష్టం. అందువల్ల తొందరపడి ఉద్యోగాలు రాజీనామా ఇవ్వకండి. కాబట్టి మీ అమ్మగారిని తల్లి గారిని మీతో తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. ఒక రాలేదనుకో అమ్మ ఇది ఉద్యోగం అని చెప్పి ఏదో ప్రకారం కన్విన్స్ చేయండి. ఆమె ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోవాలి, మీ ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోవాలి. పై అధికారుల మీద ఒంటికాల మీద లేవకూడదు. సహోద్యోగులను చాలా జాగ్రత్తగా వారితో ఎట్లా ఉండాలని చాలా వినయ విధేయులతో ఉండే విధంగా ఉండాలి తప్ప వీడెవడు వీడి కాకపోతే ఇంకోటి అవుతాడా, మనకేంటి ఉద్యోగం లేదా అనేటువంటి ఆలోచనతో మీరు కొంచెం మీ ప్రవర్తన అసలే కొంచెం ఇబ్బందికరంగా ఉండే సూచనలు ఉంటాయి. ఏమనుకోవద్దు ఇట్లన్నానని. కనుక కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. సరే, ఇది మొత్తం మీద 139 మధ్యలో ఉన్నటువంటి 4 స్టేజ్లు. ఇక మరొక అంశం చెప్పి ముగిస్తా. అదేంటంటే అక్టోబర్ 2వ తేదీ ఆ రోజు గాంధీ జయంతి, భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజు మహాలయ అమావాస్య. ఆ రోజున ఒక కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. అది భారతదేశంలో కనపడదు, దిగులు పడచ్చు. అది కన్యారాశిలో కేతుగ్రస్తంగా జరుగుతుంటుంది. ఆ రోజున నక్షత్రం ఉత్తరా నక్షత్రం, అది సూర్య నక్షత్రం, మధ్యాహ్నం 12:23 వరకు ఉంటుంది. అయితే ఈ సూర్యుడు యొక్క ధాన్యం ఏమిటి తెలుసా? గోధుమలు. కనుక అక్టోబర్ 2వ తేదీ గోధుమ ధాన్యానికి సంబంధించిన వంటల్ని మీరు తినవద్దు. బిస్కెట్స్ కానీ, పూరీలు కానీ, చపాతీలు, పరోటాలు, గోధుమల ఉప్మా ఇలాంటివి వాటిని దూరంగా పెట్టండి. ఈవెన్ బిస్కెట్స్ అంటే పూరి గోధుమ పిండి కాదు, మైదా పిండి కూడా వస్తుంది. మైదా కూడా ఇట్స్ బై ప్రోడక్ట్ ఫ్రమ్ వీట్, ఆటా నుంచి వచ్చేది. దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నం చేస్తే చక్కగా అనుకూలంగా పరిస్థితి వస్తాయి. యథావాత చెప్పే మరొక విషయం ఏంటంటే
లలిత త్రిశతికి సంబంధించినటువంటి 60 బీజాక్షర నామాలు కొన్ని ఇచ్చాను. అవి ప్రణతి టెలివిజన్లో పైన కమ్యూనిటీలో వెళ్తే కనపడుతుంది. పైన మెనూ బార్లో కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీని క్లిక్ చేస్తే ఒక 5-6 రోజులు 10 days బ్యాక్ వెళ్ళారనుకోండి, ఆ బీజాక్షర కనపడతాయి నామాలు. ఆ నామాలు చక్కగా పఠించిన ప్రయత్నం చేయండి. ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. ఏది ఏమైనా చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళటానికి పరిస్థితులన్నీ కూడా చక్కగా రావాలంటే భగవంతుని అనుగ్రహం పొందడానికి కూడా మీరు కృషి చేయండి. శుభం.